గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ స్నేహ పిల్లల కోసం సమ్మర్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ నేరళ్ళ వేణుమాధవ్ గారి సతీమణి శ్రీమతి శోభాదేవి గారు తమ అమూల్యమైన సందేశాన్ని, జీవన సారాన్ని స్నేహ పిల్లల కోసం అందించడం జరిగింది. ఇయ్యాలి అని పెట్టుకోవాలి. ఇదివరకు స్కూల్కు పరిగెత్తుతూ అన్నీ అమ్మ చేత చేయించుకున్నారు కదా. ఇప్పుడు అమ్మకు సహకారం చేయండి. అమ్మ చేసే పనులలో సహకారం చేయటం వల్ల మీరు కూడా పనులు నేర్చుకుంటారు. అవునా? అట్లాగే మీ తోటి పిల్లలతో కలిసి ఆడుకోవటం అనేది చెయ్యాలి. ఆడుకోవటం అంటే ఇంట్లో కూర్చొని దీంట్లో ఫోన్లో ఆడుకోవటం కాదు. బయటకు వెళ్ళి గ్రౌండ్ లో, ఖాళీ స్థలంలో, లేకపోతే మన ఇంటి ముందు 10 మంది పిల్లలు కలిసి ఆడుకునేటట్లు అయితే మీ ఆరోగ్యం ఇంకా బాగుంటుంది. సంతోషమే సగం బలం, మీకు తెలుసు కదా. అందుకని తప్పకుండా ఈ టైంలో రోజు 1 గంట అయినా ఆడుకుంటాం అనుకోండి. కానీ ఇంకోటి ఉంది కదా, ఏమిటంటే మీరు మీ టైంని ఎలా చేయాలి అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు సెలవులు గనక మీకు దరిదాపు 12 గంటలు మీ చేతిలో ఉన్నాయి. ఆ 12 గంటల్ని డివైడ్ చేసుకోండి. నేను ఎప్పుడు ఏం చెయ్యాలి? ఆడుకోవటమే కాదు, మీ నిత్య జీవితంలో చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. నెక్స్ట్ మీరు టీనేజర్స్, యువతులు అయ్యారు. ఆలోచన శక్తి పెరిగింది మీకు. అమ్మ మీద పట్టమే కాకుండా మీరు ఆలోచించి మీరు ఏం కావాలనుకుంటున్నారు, నెక్స్ట్ పెరిగిన తర్వాత నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు ఇప్పటి నుంచే మార్గం వేసుకోవాలి దానికి. నేను ఎప్పుడో తర్వాత తర్వాత అనే పదం మన దృష్టిలో ఉండకూడదు. ఇప్పుడే చెయ్యాలి, ఈ క్షణమే చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అవుతారు. పోస్ట్ పోన్ అనేది చెయ్యకూడదు ఎప్పుడు కూడా. మా కాలంలో మేము చాలా చిన్నతనంలో చాలా ఆనందం అనుభవించాం. టెన్షన్లు లేవు, పరీక్షలు లేవు. సంవత్సరానికి ఒకసారి పరీక్ష ఉండేది. ఆ పరీక్షకే అప్పుడు చదువుకుంటే అయిపోయేది. చాలా సంతోషంగా కాలం గడిపాం మా చిన్నతనంలో. కానీ ఇప్పుడు ఈ పోటీ యుగంలో చాలా డెవలప్ కావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆ కష్టం అనేది శారీరక కష్టమే కాదు, మానసిక కష్టం కూడా చెయ్యాలి. దానికి ప్లాన్ చేసుకోవాలి. నేను ఈ టైంకి లేస్తాను, పొద్దున్నే లేచి ఒక అరగంట అయినా అమ్మకు సహకరిస్తాను. అమ్మ చెప్పు, ఏం పని చేయమంటావు, నీకు సహకారం అని చెప్పి అమ్మ చెప్పిన పనులు చేయటం. తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సిన పనిని గురించి ఆలోచించినప్పుడు మీకు నేనేం కావాలి, నాకు ఆర్టికల్ కాదు, ఆర్ట్ పరంగా చెప్తున్నాను. మీకు ఏదైనా ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే అది నేర్చుకోవాలంటే ఇప్పుడు మీకు టైం దొరుకుతుంది. ఈ టైంను ఉపయోగించుకోండి. రాగానే మొదలు పెట్టంగానే గొప్పవాళ్ళం అయిపోం కదా. అందుకని ప్రారంభించినప్పుడు కొంత టైం దానికి మీరు అలాట్ చేస్తే, ఇప్పుడు డ్రాయింగ్ ఉన్నదనుకోండి, కొంతమంది బొమ్మలు చాలా బాగా వేస్తారు. వాళ్ళకి తెలియకుండానే అది జన్మతా ఉంటుంది. ఆ ఉన్నదాన్ని డెవలప్ చేసుకోవాలంటే సమయం తీసుకొని, ఇప్పుడు గవర్నమెంట్ కానీ మామూలుగా ఆర్గనైజేషన్స్ కానీ చేయండి. అలాగే కొంత టైము గొప్ప వాళ్ళ చరిత్రలు చదవండారా. దాంతో ఆహా, ఇంత గొప్ప వాళ్ళు అవ్వాలంటే ఇంత కష్టపడ్డారనమాట, మనం కూడా పేరు తెచ్చుకోవాలి అంటే మనం కూడా ఇప్పటి నుంచి కష్టపడాలనే భావం వస్తుందన్నమాట. వచ్చినప్పుడు దానికోసం కృషి చేయాలి. కృషి చేయాలంటే ఏం చేయాలి? ముందుగా వాళ్ళ జీవిత చరిత్రలు, పెద్దవాళ్ళ జీవిత చరిత్రలు చదవాలి. చదివితే మీరు ఇంప్రెస్ అవుతారనమాట. మీకు ఒక ఐడియా ఫామ్ అవుతుంది. ఆ ఫామ్ అయిన దాన్ని నెరవేర్చుకోవటానికి వీలవుతుంది. అందుకని తప్పకుండా 1 గంటైనా ఏదైనా నాకు నచ్చిన దేశ నాయకుడు గాని, లేకపోతే పురాణ పురుషులు గాని వాళ్ళ చరిత్రలు చదువుతాను. వాళ్ళు ఎందుకు అందరి చేత పూజించబడుతున్నారు? వాళ్ళలో ఏదో స్పెషాలిటీ ఉన్నదనమాట. ఆ స్పెషాలిటీ ఏమిటి అనేది మనం రీసెర్చ్ కాదు, పట్టుబట్టి
అలా తయారు కావటానికి రెడీ కావాలి. ఇప్పుడు మీకు తెలుసు దేశ పరిస్థితి ఎలా ఉంది. ఇప్పుడు యుద్ధ వాతావరణం, ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. ఈ యుద్ధం గురించి కొంత నేర్చుకోండగా. ఎప్పటి నుంచి ఈ యుద్ధాలు మొదలైనాయి, అసలు యుద్ధాలు ఎందుకు జరుగుతాయి? ఆశ, ఇతరుల నుంచి మనం పొందాలని ఆశ. ఆ ఆశ ఎక్కువైపోవటంతో రకరకాలుగా పోటీలు, యుద్ధాలు వస్తాయి. ఈ యుద్ధాల వల్ల ఏవైనా ఉపయోగమా? కాదు, నాశనమే. ప్రజల నాశనం, దేశం నాశనం, ఆర్థిక పరిస్థితి నాశనం. అందుకని ఈ యుద్ధాలు రాకుండా ఉండాలంటే మనలో మంచి గుణాలు అలవడాలి. మంచిని పెంచు అని అన్నారు పెద్దవాళ్ళు. ఆ మంచి గుణాలు గనక నేర్చుకుంటే ఈర్ష్య, ద్వేషం, ఆశ, ఆశ ఉండొచ్చు, పేరాశ ఉండకూడదు. లేకుండా ఉంటే అప్పుడు మీరు చాలా చాలా మీరు గొప్పవాళ్ళు అవుతారు. మీరు ఇతరులకు ఆదర్శంగా అవుతారు. తప్పకుండా అలా చేస్తారు కదా. ఇంకొకటి, మీకు ఇంకేం ఆశ ఉన్నది తెలీదా? తెలియకపోతే ఇప్పుడు ఏర్పరచుకోండి ఏం చెయ్యాలనేది. ఎవరికైనా రోజుకు 24 గంటలే ఉంటాయి. ఆ 24 గంటల్ని నేను ఎలా ఉపయోగించుకోవాలి అని కనుక ప్లాన్ చేసుకుంటే సక్సెస్ అవుతాం. ఒక్కటి, ఈ కాలం టెలిఫోన్ మీకు తెలుసు, చాలా చాలా ఉపయోగపడుతున్నది, చాలా నాశనం కూడా చేస్తున్నది. దాన్ని ఎంత, ఎప్పుడు, ఎలా ఉపయోగించాలనేది ఈ వయసులో మీరు కంట్రోల్లో ఉండాలి. ఆ కంట్రోల్లో ఉంటేనే మీరు దాన్ని సరైన దోవలో ఉపయోగించగలుగుతారు. అందుకని తప్పకుండా ఫోన్ విషయంలో జాగ్రత్త పడండి. తక్కువ టైం చూడండి. చూసేవి మంచి విషయాలు చూడండి. పిచ్చి పిచ్చి విషయాలకి, జోక్స్కి, అనవసరమైన విషయాలకి పోకండి. మీ టైంను సద్వినియోగం చేసుకొని మీరు గొప్పవాళ్ళు కండి, మీరు ఆదర్శంగా కండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానరా మిమ్మల్ని. ఉంటానరా, ఉపయోగించుకోండి. స్నేహ పిల్లల కోసం మీరిచ్చిన సందేశం చాలా అమూల్యమైంది. ప్రతి వాక్యం వజ్రతుల్యమైంది. బంగారు భవిష్యత్తును తయారు చేసుకోవడంలో సదా మీ యొక్క సందేశాన్ని పరిపూర్ణంగా మేము ఆచరిస్తామని, మా పిల్లలు ఆచరిస్తారని, సదా మా గీసుకొండ పిల్లలకు ఈ అవకాశం ఇచ్చినందుకు సెర్ప్ గీసుకొండ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.